ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి వాట్ ఈస్ వాట్ అని కనుక్కోకుండగా ల్యాండ్ కబ్జాదారులకు కొమ్ము కాసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఆ యాక్ట్‌ని ఈయనే గ్రాబింగ్ చేస్తా ఉంటే ఒంటరి మహిళలు, నాలాంటి మహిళలు ఏమవ్వాలి? అంటే కష్టపడి సంపాదించి భూమి కొనుక్కున్నా, లేకపోతే మా తాతలు సంపాదించిన, తండ్రులు సంపాదించిన భూమి మా స్వాధీనంలో ఉన్నా సరే లాక్కోవడానికి ప్రయత్నించే ఇటువంటి కబ్జాదారులకి మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి. ఒకటి ఆయన ఎస్సీ, ఎస్టీ అనేసి అట్రాసిటీ కేసులు పెడుతున్నాడు. ఆళ్ళకొక యూనియన్ అంట. నేనొక మహిళను. మహిళలందరూ నాకు సపోర్ట్ చేయండి. నేను ఈరోజు 1000 మంది మహిళలకి ఉద్యోగాలివ్వాలని జెప్పి నేనొక ఇండస్ట్రీ ఇక్కడ ప్లాన్ జేస్తున్నాను నేను. ప్లాన్ జేసి ఆ ప్లానింగ్‌ని జడగొట్టడం కోసం, ఆ ల్యాండ్‌ని గ్రాబింగ్ చేయడం కోసం బోనెల విజయ్ చంద్ర అనే ఒక ఎమ్మెల్యే ఆ కబ్జాదారులతో కలిసి నేను కొనుక్కునే భూమిలోని మా మా తాతల నుంచి వచ్చినటువంటి భూముల గురించి గూడా మొత్తం అంతా కబ్జా చేసి పొలంకెళ్తేనే వచ్చి భయభ్రాంతులకు గురిచేసి ఎక్కడైతే వస్తానో మడకవాని వలస, ఎంఆర్ నగరం, పెదబండపల్లి ఆ 3 విలేజెస్‌కి ఆవిడ ఏ చుట్టుపక్కల కారులో వచ్చినా సరే ఆవిడని చంపియండి అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎమ్మెల్యేకి మరి చంద్రబాబు నాయుడు మహిళలు గౌరవం ఇండస్ట్రీస్ పెట్టండి ఇవన్నీ అంటున్నారు. మరి ఆయన ఎటువంటి చర్య తీసుకుంటారో నాకు న్యాయం చేయండి. మహిళలందరూ నాకు సపోర్ట్ ఉండండి. నేను ఈ వెనకబడిన జిల్లాలో నేను ఒక ఇండస్ట్రీ పెడతాను. నాకు ఇంతకుముందు 22 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ ఈ 3 స్టేట్స్ గవర్నమెంట్ వర్క్సే చేస్తుంటాను. ఎక్కువ సెక్యూరిటీ వర్క్స్ గూడా చేస్తుంటాను నేను. కాబట్టి నాకు మీ మహిళలందరూ నెక్స్ట్ ఆయన ఎస్సీ, ఎస్టీ అన్నారు కదా! మిగతా కులాలు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయండి. సపోర్ట్ చేయండి.